తెలంగాణలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ అన్యాయం జరిగిందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. వాళ్ల చేతగానితనంతోనే తెలంగాణకు అన్యాయం జరుగుతుందని మండిపడ్డారు. ఆయన విశ్వనగరంగా ఎదుగుతూ ఉన్న హైదరాబాద్ గురించి ప్రస్తావన లేకపోవడం దారుణమని మండిపడ్డారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణపై వివక్షకు నిరసనగా వేములవాడలో నిర్వహించిన ధర్నాలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ శ్రేణులు పాల్గొన్నారు. తెలంగాణ ప్రజలు 8 మందిని భారతీయ జనతా పార్టీ ఎంపీలుగా గెలిపించి కేంద్రం పంపిస్తే 2 కేంద్ర మంత్రులు కూడా ఉండి అన్నా పైసా బడ్జెట్లో తీసుకురావడంలో వైఫల్యం చెందిన సందర్భంలో ప్రజల పక్షాన మా నిరసన మా ధర్నా రూపంలో కేంద్ర ప్రభుత్వానికి చెప్పడానికి ఈరోజు ధర్నా రూపంలో ప్రయత్నం చేసిన మాట సందర్భంగా చెబుతూ కేంద్ర బడ్జెట్లో బీహార్ 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 అని పలుమార్లు వినిపించిన సందర్భం. అంటే అక్కడ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మన దేశ సంపదను ఎన్నికలు ఉన్న ప్రాంతాలకే తరలించడం అనేది మనం చూస్తున్నాం. తెలంగాణ నుంచి పన్నుల రూపంలో వెళ్ళిన డబ్బును తిరిగి బడ్జెట్ రూపంలో ఇవ్వాల్సినటువంటి బీజేపీ బయ్యార ముప్పు ఫ్యాక్టరీ కోసం ఎన్నో సార్లు మొరబెట్టుకున్నా పట్టించుకొని వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి జాతీయ ప్రాజెక్టు కోసం పలుమార్లు ముఖ్యమంత్రి నాయకత్వంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో మాట్లాడితే ఇక్కడ పోలవరాన్ని నిర్మించేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇక్కడ 4th సిటీగా మూసీ నది ప్రక్షాళన మెట్రో ఈరోజు హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుంది. దేశం ముందుకు పోవాలంటే నగరాలు ముందుకు పోవాలి. ఓవైపు కోలకత్తా, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, ముంబైకి ధీటుగా హైదరాబాదు మహా విశ్వనగరంగా మారుతున్న క్రమంలో నా పైసా ఈరోజు హైదరాబాద్ పోవడం భారతీయ జనతా పార్టీ. మహబూబాబాద్ లో కాంగ్రెస్ నేతలు ధర్నాకు దిగారు. బడ్జెట్లో తెలంగాణకు మొండి చేయి చూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నుంచి కేంద్ర మంత్రులుగా ఉన్న 2 రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి యశ్వంత్ అందిస్తారు. చీఫ్ మహేష్ గౌడ్ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్పై నిరసన కార్యక్రమాలు జరుగుతాయి. ఈ నేపథ్యంలో మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ సెంటర్లో కూడా డీసీసీ జిల్లా కమిటీ పిలుపు మేరకు కాంగ్రెస్ నాయకులు భారీ సంఖ్యలో చేరుకొని ఇక్కడ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా నినాదాలు చేస్తున్నారు. వద్దురా పాలన, బీజేపీ పాలన అంటూ కూడా నిరసనలు ఓదేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందని కూడా ఆవేదన మొత్తం కూడా ఆందోళన దద్దరణ చేస్తున్న పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిందని చెప్తున్నారు. దీనిపై మనతో మాట్లాడడానికి కొంతమంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ మీరు ఏ విధంగా చూస్తున్నారు? చాలా వివక్షతో కూడుకున్నట్టు ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం ఉండి వైఖరిని మేము తీవ్రంగా నిరసిస్తున్నాం. ఎందుకంటే గత కొన్ని నెలలుగా మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాలుకు బలపం కట్టుకొని ఇక్కడ మంత్రులను వాళ్ళందరినీ తీసుకుని పోయి ఢిల్లీకి పోయి ప్రధానమంత్రిని కావచ్చు, నిర్మలా సీతారామన్ కావచ్చు, మిగతా మంత్రులను కలిసి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వానికి, తెలంగాణ రాష్ట్రానికి 1,65,000 కోట్ల నిధులు మాకు మంజూరీ కావాలి, మాకు కొత్త ప్రభుత్వము, మాకు చాలా ఆర్థిక ఇబ్బందులు అని చెప్పేసి వీళ్ళు ప్రచారాలు పంపిస్తే కనీసం తెలంగాణ పేరే లేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. మేము ఒకటే అడుగుతున్నాం ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని, ఇలా తెలంగాణ రాష్ట్రం అనేటువంటిది ఈ రాష్ట్రంలో భాగం కాదని అడుగుతున్నాం. ఎందుకంటే ఇలా బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నటువంటి ఇక్కడ వాళ్ళ యొక్క దోస్తులు ఉన్నటువంటి రాష్ట్రాల లోపల లక్షలు మరి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎందుకంటే పక్కనటువంటి పోలవరానికి ఇచ్చారు ఆంధ్రప్రదేశ్కు, కానీ మనకి ఇక్కడ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రాజెక్టుకి ఇవ్వలేదు. అదేవిధంగా ముఖ్యంగా మనకి ఇక్కడ భయం ఉక్కు పరిశ్రమకు అసలు భయం ఉక్కు పరిశ్రమ ఊసేలేదు, కానీ అక్కడ స్టీల్ ప్లాంట్కి మాత్రం లక్షలు ఇచ్చాను. అంటే ఎంతటి అన్యాయము ఇది. అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి తెలంగాణ పట్ల వారి యొక్క మొండి వైఖరి నిరసిస్తూ మరి వాళ్ళు చేస్తున్నటువంటి యాగడాలకు మరి అద్దు పలకాలని చెప్పేసి ఇలా మహబూబాబాద్ పట్టణంలో మీ కాంగ్రెస్ నాయకులు అందరూ కూడా మనం వ్యతిరేకిస్తున్నాం. ఏది ఏమైనా కూడా ముందు తప్పకుండా కేంద్రం నుండి మాకు ఖచ్చితంగా నిధులు కావాలి, దానికోసం ఖచ్చితంగా కొట్టాడతామని చెప్పేసి తెలియజేస్తున్నాం. మొత్తానికి తెలంగాణ మీద బీజేపీ ప్రవేశపెట్టిన బడ్జెట్ మొండి చేయి ఉంది అంటున్నారు. మీరు ఎలా చూస్తారు దీన్ని? మనం అందరం చూసినాం, తెలంగాణ ఊసే లేకుండా ఇక్కడ ప్రాంత విద్యార్థులకు చదువుకోవడానికి కనీసం ఎక్కడ కూడా ఒక నవోదయ స్కూల్ కానీ, ఐఐటి కాలేజీలను కానీ, యూనివర్సిటీలను కానీ ఎక్కడ కూడా ప్రకటించకుండా ఇక్కడ నుంచి బీజేపీ ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, కానీ ఈ తెలంగాణ ప్రాంతానికి తెచ్చింది మాత్రం సుండా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ తెలంగాణ పట్ల కేంద్రం చూపిస్తున్నటువంటి వివక్షను కాంగ్రెస్ పార్టీ మరియు యూత్ కాంగ్రెస్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది.
ఇక్కడ ప్రాంత ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఇక్కడ ఏదైతే బీజేపీని బలోపేతం చేయాలని చేస్తున్న వాళ్ళ ప్రయత్నాలను ఇక్కడ ప్రజలు గమనిస్తూ ఉన్నారు. వాళ్ళని బొందబెట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయి. ఇంతమంది ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నా కూడా ఈ రాష్ట్రానికి ఏమి తేకపోవడం అనేది వాళ్ళ ఒక చేతగాని తనానికి నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తానికి తెలంగాణ నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు ప్రాధాన్యత వహిస్తున్నారు. అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి కూడా మొండి చేయి చూపారని చెప్తున్నారు. మీరు ఎలా చూస్తారు దీన్ని? వాస్తవంగా గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం చాలా వెనుకబడిపోయింది. దాని ప్రధాన కారణం ఇక్కడ మరి 10 సంవత్సరాల నుంచి కూడా ఇవాళ ఏదైతే కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా తెలంగాణ పట్ల ఇవాళ నిర్లక్ష్య వైఖరి ద్వారా అవలంబిస్తూ ఉంది. దానికి ఉదాహరణ ప్రధానంగా ఇవాళ కాజీపేట రైల్వే డివిజన్ కావచ్చు, ఇవాళ అదేవిధంగా దక్షిణ ఆసియా ఖండంలో అతి పెద్దదైనటువంటి గిరిజన జాతర ఇవాళ మేడారం సమ్మక్క జాతరకు ఇలా జాతీయ హోదా కల్పించలేదు. మరో పక్కన తెలంగాణ బయారాం ఉక్కు తెలంగాణ హక్కు అనే నినాదంతో ఇలా తెలంగాణ ప్రజలు ఏదైతే తెలంగాణ సాధించుకున్నారో ఆ ఒక ఉక్కు పరిశ్రమని ఇవాళ దాన్ని సాధించడంలో మరి కేంద్రం బడ్జెట్లో ప్రవేశపెట్టడం చాలా దురదృష్టకరం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వం ఇవాళ ఒక తెలంగాణ పట్ల కేంద్ర నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తోంది. ఇవాళ ఒకటే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఇవాళ అనేక పర్యాయాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి వినతుల మీద వినతులు ఇచ్చి కేంద్ర మంత్రిమండలి ఉన్నటువంటి మంత్రులందరూ కూడా కలవడం జరుగుతూ ఉంది. రాష్ట్రం అన్యాయం జరుగుతుంది. రాష్ట్రం చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాం కాబట్టి మాకు ఈ ప్రాజెక్టులని మంజూరు చేయమని చెప్పినా కానీ కేవలం ఒక తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తూ తెలంగాణ ప్రజల పట్ల ఇవాళ నిర్లక్ష్యం వహిస్తోంది. దాని ప్రధాన కారణం ఇవాళ బీజేపీలో నుంచి గెలిచినట్టుంది ఎవరైతే 8 మంది పార్లమెంట్ సభ్యులలో వారి వల్ల రాజీనామా చేయడం తక్షణమే. తెలంగాణకు నిధులు తేనటువంటి పార్లమెంట్ సభ్యులు మరి తెలంగాణలో మీరు తిరిగే హక్కు లేదని చెప్పి ఈ సందర్భం మేము తెలియజేస్తా ఉన్నాం. మీకు చెప్పండి, మొత్తానికి బీజేపీ మాత్రం వాళ్ళ పాలిత ప్రాంత ప్రభుత్వానికే పెద్దపీట వేసింది, కానీ కాంగ్రెస్ ఇతర రాష్ట్రాలలో మాత్రం ఎలాంటి స్పందన లేదు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మీద వివక్ష చూపుతుందని కూడా ప్రధానమైన డిమాండ్. మీరే కాంగ్రెస్ పార్టీ ఎలా చూస్తారు? ఇది మాత్రం ఖచ్చితంగా పక్కనున్న ఆంధ్రప్రదేశ్కు మన పోలవరంకు ప్రాజెక్టు ఇవ్వడం జరిగింది, కానీ ఇక్కడ మూసి ప్రక్షాళనకు కూడా 1 పైసలు కూడా ఇవ్వకపోవడం చాలా బాధాకరం. అదేవిధంగా మెట్రో కూడా ఎక్స్చేంజ్ కోసం కూడా డబ్బులు 1 రూపాయి కూడా కేటాయించకపోవడం కూడా నిజంగా ఇది మనకు విపక్షం చూసడం అనేది మాత్రం ఇదైతే కంటికి కనబడుతుంది. తెలంగాణలో 2 మంత్రులు ఉండి 8 మంది ఎంపీలు కూడా ఉండి కూడా ఒక తెలంగాణ బడ్జెట్లో తెలంగాణ పేరు లేకుండా తీసుకొచ్చడం చాలా బాధాకరమైన విషయం. సిగ్గుచేటు. ఇది కోచ్ ఫ్యాక్టరీ కూడా లేకపోవడం, దీనికి మాత్రము బీజేపీ చాలా మొండి వైఖరి తెలంగాణకు అయితే చూపెడుతుందనేది ఈ బడ్జెట్లో మనకు ఖచ్చితంగా కంటికి కనబడుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రం మీద మాత్రం బీజేపీ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమ చూపుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా బీజేపీ చేసినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ మాత్రం చోటు ఉండదు. దీన్ని మాత్రం తెలంగాణ ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బీజేపీకి స్వాగతం పలకరు, దీన్ని విద్వేషిస్తున్నారని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. విలేజ్ నుంచి వీరేందర్తో యశ్వంత్, బిగ్ టీవీ, మహబూబాబాద్ నుండి.